హాయ్, నేను యామ్ని. నేను బెంగళూరు నుంచి వ్లాగ్స్ చేస్తాను. ఈరోజు పచ్చి అలసందులు వేసి కర్ణాటక స్టైల్లో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి ఈ కప్పుతో నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. దానికి సరిపడా ఐటమ్స్ ఇవి: వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, పచ్చి టెంకాయ తురుము, టొమాటో, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు అలసందుల్ని కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకొని రవ్వని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలాగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి వేరుశనగపప్పుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత టొమాటో వేసి కొద్దిగా టొమాటో మెత్తగా అవడానికి ఉప్పు, తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న అలసందులు అవి వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఈ కప్పుతో నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా, దాంతో 4 లేదా 5 నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అది కొంచెం ఉప్పు వేసుకోవాలి మీకు సరిపడా. తర్వాత ఇక్కడ నేను అమూల్ బటర్ వేస్తున్నా, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత వేయించుకున్న రవ్వ అది వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం దగ్గరకు వచ్చే వరకు వదిలేయాలి. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చి టెంకాయ తురుము, వేరుశనగపప్పు వేసి 2 నిమిషాలు సిమ్లో ఉంచాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.